రాయచోటి పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 12 నూతన బస్సులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని గాడిన పెట్టిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రోజు సగటుకు 2 బస్సుల రూపాన ఈరోజు జాతికి అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా ఈరోజు మేము స్పందిస్తున్నాం. అలాగే బస్సుల విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కూడా కొన్న పాపాను పోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పటికే 1400 బస్సుల్లో 1100 బస్సులు రోడ్లపైకి తేవడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లోనే మిగతా 300 బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి అంకితం చేస్తున్నాం. అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీతో నడిచే 2000 బస్సులను కూడా తీసుకొని వస్తున్నాం. ఇదంతా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రజలకు సంబంధించి ఏ విధమైన అసౌకర్యాలు కలపకుండా రవాణా సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.